మన ఛానల్లో అప్లోడ్ చేసే సూపర్ హీరో స్టోరీస్ పంచతంత్ర సూపర్ హీరో స్టోరీ టెల్లింగ్ యూనివర్స్ కి చెందిన కథలు మరియు మిస్టికాన్ స్టోరీవర్స్ లో ఫ్యాంటసీ హారర్ జోనర్ కథలుంటాయి. వాటికంటూ డెడికేటెడ్ ప్లేలిస్టులు ఉన్నాయి. సో కథలంటే నచ్చే వాళ్ళు ప్లీజ్ చెక్అవుట్ దెమ్. వాటితో పాటు అదర్ కేటగిరీస్ వీడియోస్ కూడా ప్లేలిస్టులు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నవారు వాటిని కూడా లుక్ చేయండి. అయితే విషయానికి వస్తే PSSU లో ఇప్పటిదాకా 3 phases అయ్యాయి. ఫేజ్ 1 లో 6 కథలు, ఫేజ్ 2 లో 9 కథలు, ఫేజ్ 3 లో కూడా 9 కథల వీడియోస్ ను మేము అప్లోడ్ చేశాం. ఫేజ్ 1 and 2 ని సింపుల్ గా ప్లాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ వీడియో చేశాను. సో అదే విధంగా ఈ వీడియోలో ఫేజ్ 3 ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్రేక్అవుట్ చేద్దాం. నా పేరు మౌలిరాజ్. ఇంకా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫేజ్ 3 లో ఫస్ట్ వీడియో అంటే PSSU ఎపిసోడ్ 16. ఈ వీడియోలో టెరాక్స్ ప్లానెట్ లో ఉన్న క్లాన్స్ గురించి మరియు లార్డ్ నెమోఫిలిస్ట్ యొక్క సూపర్ న్యాచురల్ పవర్స్ గురించి తెలుసుకోవచ్చు. ఎంతో ముఖ్యంగా టెరాక్స్ ప్లానెట్ యొక్క మగ మహారాజుని ఒక రాజకుమార్తె 10 లక్షల మంది ముందు చెంపదెబ్బ కొట్టింది. కానీ ఎందుకు, ఎవరామె, ఎవరికి భయపడని లార్డ్ నెమోఫిలిస్ట్ ఆమెకి ఎందుకు భయపడ్డాడు అన్న విషయాల గురించి ఈ కథలో మనం తెలుసుకోవచ్చు. తర్వాత బెర్ముడా క్యూబ్ లో సీక్రెట్ సమావేశం. ఈ వీడియోలో లార్డ్ నెమోఫిలిస్ట్ సేకరించిన టొరాక్స్ అటాకర్స్ గ్రూప్ గురించి మరియు భూమి మీద ఉన్న నారాయణ సేన లైఫ్ స్టైల్స్ ఎలా సాగుతున్నాయి, బెర్ముడా క్యూబ్ అంటే ఏంటి అనే విషయాల గురించి తెలుసుకోవచ్చు. అక్షయ్ తయారు చేసిన ప్లాస్మా గన్స్ గురించి, ఇంకా కాలక్రమేణా కోల్డ్ బ్లడెడ్ గా మారుతున్న అక్షయ్ క్యారెక్టర్ గురించి కూడా ఈ కథలో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అసురుని హృదయంలో శాశ్వత ప్రేమ. ఇందులో ఉన్న న్యూ క్యారెక్టర్ దంతాసుర. ఈ కథలో దంతాసురుడి శక్తులను మరియు అగ్నికాతో అతని ప్రేమ కథను గురించి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏమో అక్షయ్ రహస్యం బయటపడింది. అందరూ అనుకున్నట్టు అక్షయ్ ఏమీ మంచివాడు కాదు. ప్రత్యేకంగా ఈ వీడియోలో అక్షయ్ యొక్క డార్క్ పాస్ట్ ని మరియు కొత్తగా వచ్చిన యాస్ట్రల్ ఫోర్స్ గురించి, మరీ ముఖ్యంగా లార్డ్ నెమోఫిలిస్ట్ భూమిని ఎందుకు టార్గెట్ చేసి ఆక్రమించుకుందాం అనుకుంటున్నాడు అన్నది రివీల్ చేస్తూ ఈ స్టోరీ ఉంటుంది. తర్వాత కథ జూనియర్ నైట్ మేర్. ఈ కథ గాయాలు మిగిలిన జీవిత గాథ. ఇందులో ఒక 6 ఏళ్ల బాలుడిని ఒక కోటీశ్వరుడు దత్తత తీసుకుంటాడు. జాలితో కాదు, ప్రేమతో కాదు, కామంతో. ఆ తర్వాత ఆ బాలుడు ఎలాంటి అనార్థాలను ఎదుర్కొన్నాడు అన్నదే స్టోరీ. ఇంతకీ ఈ జూనియర్ నైట్ మేర్ మరెవరో కాదు, ఐరన్ డైనమైట్ ఏకే శివ యొక్క అన్నయ్య. అలా అని ఫ్రెండ్లీ బ్రదర్స్ అనుకుంటారేమో, వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రైజింగ్ ఫేజ్ ఆఫ్ అక్షయ్. ప్రగతి, ఖ్యాతి, ప్రేమ అనే అమ్మాయిలు అచ్చే కాదు అంశాలు. ఈ అంశాలతో అక్షయ్ ఎలా తన లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు అన్నది ఈ కథలో ఉంటుంది. ఇదే కథలో తన బిజినెస్ పార్ట్నర్ అయిన లేడీ లియాంగ్ మరియు అతను ప్రేమలో పడిన రూప గురించి తెలుసుకోవచ్చు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అక్షయ్ కి నెబ్రుల్ ఇప్పుడు ప్రాణ స్నేహితుడైపోయాడు. ఎలా అన్నది ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. తర్వాత వీరుల విధ్వంసకుల. సింపుల్ గా చెప్పాలంటే ఇది దంతాసురుడి పార్ట్ 2 వీడియో. ఈ కథలో దంతాసురుడు భూమిని ఎలా నాశనం చేయాలో అన్నది ప్లాన్ చేస్తాడు. కానీ ఎందుకు అది తెలియాలంటే ముందు మీకు దేవార కథ సారీ బ్రో, జోక్స్ అపార్ట్. పార్ట్ 1 వీడియో చూస్తే దంతాసురుడు మానవులపై ఎంత ద్వేషాన్ని పెంచుకున్నాడు అన్నది తెలుస్తుంది. ఇదే కథలో లార్డ్ నెమోఫిలిస్ట్ దంతాసురుడిని కలవడానికి వస్తాడు. దాని తర్వాత ఏమైందో అన్నది మీరే చూసి తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆమె కటానాకి దాహం చాలా ఎక్కువ. ఈ కథలో న్యాయం కోసం కత్తి ఎత్తిన న్యూ క్యారెక్టర్ బ్లాక్ డైమండ్ గురించి ఉంటుంది. ఆమె కటానాన్ని యూజ్ చేయడం ఎలా నేర్చుకుంది, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో తను ప్రొఫెసర్ గా ఎందుకు చేస్తుంది అన్న విషయాలతో పాటు కేవలం 20 నిమిషాల్లో శత్రువుల్ని ఎలా అంతమందించిందో ఈ కథలో మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఆఖరిగా ప్రళయ చేసిన వినాశనం. ఫేజ్ 3 ఫైనల్ వీడియో. ఈ కథలో నారాయణి సేన యొక్క బాండింగ్, ఫ్రెండ్షిప్ మరియు కామెడిక్ మూమెంట్స్ ఉంటాయి. లార్డ్ నెమోఫిలిస్ట్ కూతురైన ప్రళయ కుమారి దగ్గరికి ఎందుకు వచ్చింది అన్న విషయాలు ఈ కథలో తెలుస్తాయి. మన యూనివర్స్ లో ఫస్ట్ టైం మిస్టర్ రేవేజర్ ఈ వీడియోలోనే ఎంట్రీ ఇస్తాడు. వాడు అక్షయ్ తో ఏం మాట్లాడాడో ఈ వీడియోలోనే ఉంటుంది. స్పేస్ లో ఉన్న బెర్ముడా క్యూబ్ లో టొరాక్స్ అటాకర్స్ తో మీటింగ్ పెట్టిన ప్రళయ ఎలాంటి నాశనాన్ని సృష్టించింది ఎందుకు అన్నది తెలుసుకోవాలంటే ఫేజ్ 3 ఎండింగ్ వీడియో చూసేయాల్సిందే. అండ్ ఈ ఫేజ్ 3 నేమ్ వచ్చేసి అప్రైజింగ్ అసురాస్. ఇప్పుడు కొత్తగా రాబోయే కొంతమంది సూపర్ హీరో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. బ్లాక్ బ్రేకర్. ఇతను 16 మార్షల్ ఆర్ట్స్ లో స్పెషలిస్ట్. అన్ని మెన్షన్ చేయాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది.
కింగ్ డ్రాకో. ఇతని బాడీ మొత్తం వ్యాంపైర్ ఫిజియాలజీ లాగే ఉంటుంది. వీక్నెసెస్ కూడా అన్ని సేమ్ ఉంటాయి. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే సన్లైట్ ఇతన్ని ఏం చేయలేదు. మాస్టర్ మాయో. ఇతనొక టైం ట్రావెలర్. టైమ్ లో వెనక్కి వెళ్లి క్రైమ్స్ చేస్తూ ఉంటాడు. రేచల్. ఈమె రూపా బెస్ట్ ఫ్రెండ్. ఈమె నిబ్రిల్ సిరం ని ఎటువంటి బ్లడ్ గ్రూప్ అండ్ డిఎన్ఏ కి మ్యాచ్ అయ్యేటట్టు మాడిఫై చేయగలదు. యాక్చువల్లీ నిబ్రిల్ సిరం ఓన్లీ సుశాంత్ కి మాత్రమే పనిచేసింది. ఎందుకంటే అతని బ్లడ్ గ్రూప్ RH నల్ బ్లడ్ గ్రూప్. అది వరల్డ్ లోనే సూపర్ రేర్. కానీ ఈమె రీసెర్చ్ చేసి ఆ నిబ్రిల్ సిరం ని మాడిఫై చేసే పద్ధతిని కనుక్కుంది. అజీజా. నిక్ నేమ్ వచ్చేసి నఫీరా. ఈమె ఒక ఈజిప్షియన్ సూపర్ హీరో. మదర్ ఏమో జెనోనియన్, ఫాదర్ ఏమో హ్యూమన్. ఈమెకి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమెలో ఉన్న సూపర్ పవర్స్ ఆమె కంట్రోల్ చేయగలుగుతుంది. సో ఆ టైంలో ఆమె ఆ పవర్స్ తో ఏం చేసింది మరియు నారాయణి సేన మెంబర్స్ తో ఎలా కలిసింది అన్నదే స్టోరీ. మ్యాడ్ మాస్టర్. ఇతను మార్వెల్ లో ఉండే హాకీకి అతిపెద్ద అభిమాని. ఎంత అభిమాని అంటే ఇతను ఆ క్యారెక్టర్ ని ఇష్టపడటం మాత్రమే కాదు, ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు. ఆ ఇన్స్పిరేషన్ తో ఆర్చరీ నేర్చుకున్నాడు. సొంతంగా ట్రిక్ ఆరోస్ ని తయారు చేయడం కూడా నేర్చుకున్నారు. ఇదంతా ఎందుకు అంటే క్రిమినల్స్ ని పట్టుకోవడానికి. ఎటర్నల్ ఏజెంట్. ఇతను బయోహజార్డ్ సొసైటీలో కమాండర్. అక్షయ్ ఇతన్ని ఎలా వెతికి పట్టుకొని నారాయణి సేనలోకి తీసుకున్నాడు అన్నదే స్టోరీ. సో ఇక్కడితో ఈ వీడియో ఒక ముగింపుకి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.